చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గొప్ప దార్శనికురాలు. సావిత్రిబాయి పూలే చదువుల తల్లిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించి మహిళా అభ్యున్నతికి, ఆర్థిక స్వావలంబనకు, వారి సాధికారతకు చదువు ఆవశ్యకతను గుర్తించి అందుకు జీవితాంతం పాటుపడిన దార్శనికురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు వక్తలు కొనియాడారు. శుక్రవారం స్థానిక వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా కార్యాలయం ఆవరణలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఫాతిమా షేక్, రమాబాయి, చాకలి ఐలమ్మ వంటి వీర వనితలు కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అనంతరం జరిగిన కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత ఆర్జేసీ కృష్ణ, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణకుమారి, మాజీ డిఎం ఐఎన్జీహెచ్ఓ బి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ లెక్చరర్ కృష్ణయ్య, ఐకేపీసీసీ అనురాధ, సలహాదారులు బీపీ నాయకులు మాట్లాడారు. తోటి మహిళలను చేతులు పట్టుకొని తీసుకెళ్లి చదువు నేర్పిన గొప్ప మహనీయురాలు రమాబాయి. ఆమె పిడకలమ్ముకుంటూ భర్తను చదివించి భారత రాజ్యాంగం ఓటక్కుని మనకు కల్పించిన గొప్ప మహనీయురాలు మన సాకలి ఐలమ్మ. దున్నేవాడికే భూమి అని దక్కాలని పోరాటం చేసిన వీరవనిత మన సాకలి ఐలమ్మ. మన షేక్ ఫాతిమా గారు. ఈ రోజుల్లో ముస్లిమ్స్లు బయటికి రారు, ఆ రోజుల్లో ఇంకా రాకుండా ఉన్నాల. అలాంటి టైంలో బయటకు వచ్చి మన సావిత్రిబాయికి సపోర్టుగా ఉండి చదువు నేర్పి ఒక టీచర్గా పనిచేసిన ఆమె ఒక మహనీయురాలు. వీళ్ళ పేర్లతోటి ఈ సంఘం పెట్టుకొని మేము ముందుకు నడుస్తున్నాం. మా సంఘంలో కూడా ఎవ్వరు ఉన్నోళ్ళు కారు, అంతా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని. మేము 2 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో మేము పని చేసుకుంటూ ప్రతి దానికి ముందుకు వెళుతూ మేము నడుస్తున్నాం. మేము నడుస్తున్నామంటే ఒక మనిషి నడవాలి అంటే ఆ మనిషి వెనక ఇంకో మనిషి ఉంటేనే మాకు సపోర్ట్నిచ్చి చెయ్యి ఇచ్చి నడిపించే గొప్ప నాయకుడు మా కొద్దురన్న. నిజంగా ఈ రోజుల్లో నాయకులు ఉన్నారు అంటే ఎవరి స్వార్థం వాళ్ళే. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు గద్దరు చొక్కాలు వేసుకున్న వాళ్ళకే నిజంగానే 50 ఇస్తారు, కానీ మా అన్న అట్లా కాదు. ప్రతి మహిళ మేలుకోవాలి, ఈ దేశాన్ని ఏలుకోవాలని అంబేద్కర్ గారు చెప్పినట్టు మాకు భద్రన్న ముఖ్య రమేష్ గారిని కూడా తమ సీట్లో ఆశీర్వాదాల్సిందిగా కోరుతున్నాం. అలానే కోణకల్ గ్రామ కార్యదర్శి సిపిఎం పార్టీ సభ్యులు నారకోపు సాయి కుమార్ గారిని మనవలసిందిగా కోరుతున్నాం. ముందు రాజ్యాంగ పీఠిగా భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2 రోజులు బాగా అలసిపోయి ఉంటారు అందరూ పార్టీలన్నీ వేరు పనులు చేసి. కానీ ఈరోజు 31/1/2 అయిన తర్వాత 3వ తారీఖు నుంచి జ్ఞానాన్ని పొంపెందిస్తూ వాళ్ళందరికీ మనందరూ మేలుకునే విధంగా ఈ సంవత్సరం అంతా బాగా జరగాలని చెప్పేసి వాళ్ళ కోరుకుంటా ఉన్నాను. జనవరి 3 అందరూ గుర్తించుకోవాల్సిన రోజు. మాత శ్రీ సావిత్రిబాయి పూలే వారి జన్మదిన రోజు జయంతి రోజు. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది సమక్షంలో ఇవాళ ఏర్పాటు చేసిన వీరనారిమణుల ఆశయ సాధన సమితి, వాళ్ళ ఆశయ సాధన సమితికి ఆజ్యం పోసింది సావిత్రిబాయి పూలే గారు. అందుకనే ఈ జయంతి పండుగ ఖచ్చితంగా అందరికీ ఒక పండుగ రోజు జరుపుకోవాలని చేసి ఇవాళ ప్రయత్నం చేస్తున్న అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే ప్రధాన కార్యదర్శులు, కమిటీ మెంబర్స్ ప్రతి అందరికీ ఇవాళ ముందుగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విశిష్టత ఉంది. ఒకటి, ఇది సావిత్రిబాయి పూలే అంటేనే ఫస్ట్ అనుకుంటాం మనం. ఎవరైతే ఆడపిల్లలు, మహిళలందరూ కూడా చదువుకోవాలి అని చెప్పేసి గొంతు విప్పి గారు సావిత్రిబాయి పూలే గారికి అదేవిధంగా చందు, జ్యోతి, ఇంకా మన అంతా భవాని, ఇంకా చాలామంది మా కృష్ణవేణి, ఇంకా అనేక మంది అక్కలు కూడా ఇంకా దీంట్లో చాలామంది ఉన్నారు. జాన్వి కానీ, నజీమా కానీ, ప్రమీల అక్క, ఇంకా అనేక మంది, ఝాన్సీ, అంటే వీళ్ళు ఒక అసామాన్యమైనటువంటి మహిళలు, ఒక 10 మంది మహిళలు వాళ్ళ యొక్క కుటుంబాలని పక్కన పెట్టుకుంటూ మేము కూడా సమాజ హితం కోసం పనిచేస్తామని చెప్పి ఆనాడు వీరవనితలు ఆ రోజుల్లోనే, ఆ రోజు ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో, ఏ అవకాశాలు రోజుల్లో వాళ్ళు పనిచేసినప్పుడు మేము కూడా మా కుటుంబంతో పాటు సమాజం కోసం మేము సైతం అని చెప్పి అనేక ఇబ్బందులు, అనేక విడుదొడుగులు ఎదుర్కొని వాళ్ళ మనందరి సహసహకారంతో ఇక్కడ కొంతమంది సహసహకారంతో ఈ వీరనారి సంఘం కూడా వర్ధిల్లాలని చెప్పి దాంట్లో మా వంతుగా వీరవనితల కోసం పనిచేసినటువంటి వీరనారి సంఘం బాధ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి ఇవాళ వాళ్ళు ఒక జట్టుగా ఉంటూ దీనికి వెనక కూడా చాలామంది మీడియా మిత్రులు, ఈశ్వరి అక్క కూడా, అదేవిధంగా మా ఆర్కే కానీ అట్లా చాలామంది పత్రికల్లో రాస్తూ వాళ్ళకి మాటల రూపంలో ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి వాళ్ళ శ్రీనివాస్ గారు ఇప్పటికి వాళ్ళ ప్రోగ్రాంకి వచ్చి కూడా మేము మహిళలకు ఏదో అండకుండా అట్లా అనేక మంది సహకారంతో భవిష్యత్తులో కూడా దీన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో వీరనారి సంఘం వాళ్ళ గ్రామ స్థాయిలో వెళ్ళి ఎక్కడ ఏ మారుమూల పల్లెల్లో ఏ మహిళకు అన్యాయం జరిగినా ఒక టోల్ ఫ్రీ లెక్క వీరనారి సంఘం పనిచేయాలని చెప్పి ఆ పనిచేసే దాంట్లో మాలాంటి వాళ్ళం బీపీ నాయక్ అన్న కానీ, శ్రీనివాస్ గారు కానీ, మాలాంటి వాళ్ళం తప్పకుండా, నాగభూషణ్ సార్, ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చినట్టు మా కిషన్ నాయక్ కానీ, మా రామన్న, ఇంకా అట్లాంటి చాలామంది, నాగేశ్వరరావు, మా సంజయరావు అన్న, ఇంకా అనేక మంది మేము మగవాళ్ళమైనా కానీ మహిళల హక్కుల కోసం మా వంతుగా పనిచేస్తామని చెప్పి ఆ తమ్ముడు అఖిల్ కానీ ఇంకా అనేక మంది ఉన్నాం. అందరం కూడా వారి వెనక పరోక్షంగా ఉంటూ మేము ప్రత్యక్షంగా వారి ఉద్యమానికి బలపరుస్తాం. వారి యొక్క హక్కుల కోసం మేము కూడా పాటుపడతామని చెప్పి, పురుష హక్కులతో పాటు స్త్రీ హక్కుల కోసం కూడా మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన వీరనారి సంఘానికి మరియు ప్రముఖులు అనేక మంది వారి యొక్క విలువైన సమయాన్ని పక్కన పెట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఒకళ్ళు లక్షల మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు వచ్చారని నేను చాలా గర్వపడతా ఉన్నా. ఒక సామాన్య మహిళలు పిలవగానే వారి యొక్క విలువైన సమయాన్ని వాళ్ళు 1 గంట కూర్చుంటే 1 లక్ష రూపాయలు సంపాదించగలిగే క్యాలిబర్ సత్తా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఆర్జేసీ సారు కోట్లాధిపతి, ఒక పీసీ బిడ్డ, ఒక కృష్ణయ్య సార్, ఇద్దరు అగ్రకులం అయినా కానీ వాళ్ళు మహిళల హక్కుల కోసం రమేష్ బాబు గారు కూడా చాలా పెద్ద మనసుతోని మహిళలు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, మేము కూడా వచ్చి 4 మాటలు చెప్పాలి, వాళ్ళకు ఉత్సాహపరచాలని చెప్పి వచ్చి మా బీపీ నాయక్ అన్న, శ్రీనివాస్ గారు, ఇంకా అనేక మంది ఈ కార్యక్రమానికి వేరే వాళ్ళు వేరే సంఘాలు కూడా అందరూ పక్కన పెట్టి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సాకలైలమ్మకి, అదేవిధంగా రామాబాయికి, ఫాతిమా షేక్కి, వాళ్ళ జ్యోతిబాపులేకి అందరికీ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన అందరికీ పేరున ధన్యవాదాలు, జయభీములు తెలియజేస్తూ మరింతగా భవిష్యత్తులో కూడా ఈ వీరనారి సంఘానికి కూడా మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారిని ముందుకు నడపాలని చెప్పి మీ సహాయ సహకారాలు, ఆశీస్సులు కావాలని, ఆ మహిళా సంఘానికి అండదండలు, సహాయ సహకారాలు, ఆశీస్సులు కావాలని, వారు కూడా ఇంకా బాధ్యతగా ఇంకా బృందాన్ని పెంచి దీన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళి ఎక్కడ ఏ మహిళా కళ్యాణం జరిగినా
ఒక బాధ్యతాయుతంగా ప్రభుత్వం దృష్టికి వినతి పత్రాల రూపంలో ప్రభుత్వాలు కూడా దిగలేని పక్షంలో ఎటువంటి పోరాటాలైనా దిగి ఎటువంటి జైలు పాల్గొనడానికి కానీ నిర్బంధాలకు కానీ ఎదుర్కోకుండా భయపడకుండా పనిచేయాలని చెప్పి దాంట్లో మా వంతుగా మేము ఎప్పుడు వారికి పరోక్షంగా ప్రత్యేకంగా సహకరిస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు కూడా 2 గంటల నుంచి ఈ పక్కన ఉన్నటువంటి అక్కలు చెల్లెలు అందరూ వచ్చి కూడా చాలా ఓపికగా విని చాలా విషయాలు ఈ పెద్దలు చెప్పిన విషయాలు విని అందరికి కూడా ఉత్సాహం నింపినటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి పెద్దలకి అందరికీ కూడా జై భీమ్ జై భారత్. వీళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్. ఇలా రేపు మీటింగ్ తమ్ముడు రావాలి అంటే వాళ్ళు కూడా వాళ్ళ పన్నులు వదులుకొని మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మేము ఈ యొక్క బ్యానర్ని ఇప్పటి నుంచి ఇక్కడ జిల్లాలో ఇలా ఫోటోలు వేసి పెట్టడం కాదు, మేము ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఫోటో వేసి నివాళించి అక్కడ సంఘం పెట్టి ఆడ కమిటీ వేసి ఆ నుంచి కదిలించి మండల స్థాయిలో పెడతాం, తర్వాతకు జిల్లా స్థాయిలో పెడతాం, నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో పెడతాం. ఈ బ్యానర్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్తాం. తెలంగాణ ఎట్లా గల్లీ నుంచి ఢిల్లీ దానికో పోయిందో మా బ్యానర్ కూడా గల్లీ నుంచి ఢిల్లీ దానికో పోయేలాగా చేస్తామని. మేము ముందుకు నడవాలి అంటే మీలాంటి పెద్దలంతా మాకు మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మేమేమీ ఉన్నోళ్ళం కాదు, మా పనులు మేము చేసుకుంటూ ఈ యొక్క మహనీయుల పేరు మీద మేము ఈ సంఘాన్ని మొన్న మాకు ఒక ఊర్లో దళిత బిడ్డ ఆమెకు రేపు జరిగింది. రేపు జరిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెడితే ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సింది, అమ్మ మీరంతా ఇళ్లలో ఉండి టీవీ కాదమ్మా, వీళ్ళు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చేసిన మనం ఏం లేదు, వాళ్ళ పట్టుకుంటే వాళ్ళ చరిత్రలు వస్తాయి, అవి ఇనుకుంటూ మనం కొంచెమైనా జ్ఞానాన్ని పెంచుకుంటే మనం ముందుకు పోతాం. మన మీద ఎన్ని అత్యాచారాలు జరిగినా కూడా ఇంకా మహిళలకు రక్షణే లేదు. ఈరోజు కూడా మహిళలకు రక్షణే లేదు. మహిళలంటే అసలు ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే అంత చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క మహిళ చైతన్యం కావాలి, ప్రతి ఒక్క మహిళ కదిలి రావాలనేసి మా సంఘం తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జయంతి ఉత్సవ కార్యక్రమానికి చేసినటువంటి కుల ప్రముఖులు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, కుల ప్రముఖులు, మేధావులు వాళ్ళ ఒక చిన్న కార్యాలయంలో సావిత్రిబాయి పూలేకి నివాళులర్పిస్తూ సంఘానికి సావిత్రిబాయి త్యాగాల్ని స్మరించుకోవడానికి మా పెద్దన్న నాగభూషణం గారు చాలా మాటల రూపంలో ఇచ్చినటువంటి, అదేవిధంగా విద్యా సంస్థల అధినేత ఆర్జేసి కృష్ణ గారు, అదేవిధంగా రిటైర్డ్ లెక్చరర్ కృష్ణయ్య సారు, అదేవిధంగా రమేష్ బాబు గారు, మా బీపీ నాయక్ గారు, శ్రీనివాసరావు గారు, ఇలాంటి అనేక మంది పెద్దలు, ఇంకా మన గైనకాలజిస్ట్ స్వర్ణకుమారి గారు, ఐకేపీ అనురాధ గారు, ఇంకా పుర ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చి మన వీరనారి సావిత్రిబాయి పూలే చేసినటువంటి త్యాగం, వారు భవిష్యత్ తరాలకి ఆమెమి చేసింది, ఇంకేం చేయాలి, మన సావిత్రిబాయి పూలేని మనం ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ శుభ పరిణామం ఏంటంటే గొప్పగా ఇవాళ వీరనారి సంఘం ఇక్కడ ఒక 50 మందితోనో కార్యక్రమం చేసింది. కానీ ఈ చర్చలో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. గత ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలేని కేవలం మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని మాత్రమే నిర్వహించేవాడు. కానీ ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతిని కూడా అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు జరపాలని చెప్పడం చాలా శుభ పరిణామం. బహుజనులకు అది ఒక రకమైన విజయం కూడా. కాబట్టి ఇవాళ స్త్రీ సమాజానికి చాలా స్వేచ్ఛ ఇచ్చి, చాలా అవకాశాలు ఇచ్చి, స్త్రీ జాతి విముక్తి కోసం ఇవాళ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా హర్షణీయం. ఇవాళ సావిత్రిబాయి పూలే లాంటి సంఘాలు ఇట్లాంటి సావిత్రిబాయి పూలేని, రమాబాయి అంబేద్కర్ని, చాకలైలమ్మని, ఫాతిమా షేఖ్ని, ఇంకా బెలిలలిత లాంటి మహనీయుల్ని, బహుజన స్త్రీలని వాళ్ళ వెలుగులో తీవాలని చెప్పి వీళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే వాళ్ళ ప్రభుత్వం పసిగట్టి ఇంటెలిజెన్స్ రూపంలో ఏదైతే ప్రజలు చర్చించుకుంటున్నారో దాన్నే వాళ్ళందరి జయంతులను కూడా కేవలం అంబేద్కర్ జయంతినో, పూలే జయంతినో, సేవాలాల్ జయంతినో అట్లాంటి జయంతుల్ని మాత్రం అధికారికంగా చేసేవాళ్ళు. ఇవాళ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలని చెప్పి ఆనాడే చదువు కావాలని చెప్పి ఆనాడు చదువు, విద్య
ఇలా ఆస్తులు దూరమైనటువంటి నిషేధమైన పరిస్థితిలో ఆనాడు సాహసోపేతమైనటువంటి సాహసం చేసి వీరుని వనితగా మాతా సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి వాళ్ళ ఆనాడు గత ప్రభుత్వాలు ఆనాటి ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే జయంతినిగా టీచర్స్ డే కాకుండా ఏదో ఇంకొకళ్ళ జయంతిని టీచర్స్ డేగా జరుపుతూ కన్ఫ్యూజన్ చేస్తూ ఇవాళ సావిత్రిబాయి గురించి చాలా అసలు చరిత్రను బయటికి తీయలేని పరిస్థితులు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆలోచించి చాకలైలమ్మ గారి పేరుతో ఇవాళ వాళ్ళ మునిమనివరాలకి శ్వేత గారు కూడా ఈ సంఘానికి గౌరవ సలహాదారులు, ఆమెను కూడా కమిషన్ మెంబర్కి ఇచ్చారు, మహిళా కమిషన్గా. అదేవిధంగా ఒక ఉద్యమ నాయకురాలు లక్ష్మి గారికి కూడా బీసీ కమిషన్ మెంబర్కి ఇచ్చారు, ఆమె కూడా ఈ సంఘానికి గౌరవ సలహాదారులు. అట్లా ఇవాళ ఈ ప్రభుత్వం దీన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడాన్ని కూడా మేము చాలా హర్షిస్తూ ఉన్నాం. ఇది శుభ పరిణామం. భవిష్యత్తులో కూడా ఏదైతే ఇట్లా ప్రభుత్వాలు అంటే వాస్తవ చరిత్రని, నిజమైన చరిత్రని, ఈ దేశం కోసం పనిచేసినటువంటి విద్యావ్యాప్తి కోసం పనిచేసినటువంటి సావిత్రిబాయి పూలే లాంటి చరిత్ర భావితరాలకి, భవిష్యత్ తరాలకి, యువతరానికి, మహిళా లోకానికి ఇప్పటికీ సావిత్రిబాయి పూలే చరిత్ర కేవలం కొంత పర్సెంట్, ఒక 10% మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరుపుకోవటం వల్ల మొత్తం యావత్ సమాజానికి ఆమె చరిత్ర, ఆమె త్యాగం తెలిసే అవకాశం ఉంది. చరిత్ర పాఠ్యాంశాల్లో, పాఠ్యపుస్తకాల్లో కూడా ఇంకా అనేక మంది వీరవనితల చరిత్రలు తీసుకెళ్లటంలో సావిత్రిబాయి పూలే మహిళా సంఘం కూడా, వీరనారి మహిళా సంఘం కూడా కృషి చేయాలని చెప్పి, ఆ రకంగా బహుజనుల చైతన్యవంతం కావాలని, బహుజనులు రాజ్యాధికారం వైపు వెళ్ళి పాలకులుగా కావాలనేదే ఆనాడు అంబేద్కర్, పూలే, కాంశీరామ్ మహనీయుడు ఆశించారు. కాబట్టి వారి యొక్క వీరవనితలు అయినటువంటి వీరి ఆశయ సాధన కోసం అనేక కష్ట నష్టాలు, ఒడిదొడుకులు, అవమానాలు ఎదుర్కొని కూడా ఈ వీరవనితలు, వీరనారి సంఘం